99 టీవీ నేను ప్రియాంక. లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ సందర్భంగా కోల్కతా స్టేడియంలో చోటు చేసుకున్న ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై అరెస్ట్ అయి ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఈవెంట్ నిర్వాహకుడు శతాద్రు దత్తాను సిట్ విచారిస్తోంది. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెస్సీ భారత టూర్కు అయిన ఖర్చును శతాద్రు వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. భారత పర్యటన కోసం సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీకి 89 కోట్లు చెల్లించినట్లు ఈవెంట్ నిర్వాహకుడు శతాద్రు దత్తా వెల్లడించారు. లియోనెల్ మెస్సీ భారత పర్యటన సందర్భంగా కోల్కతా స్టేడియంలో చోటు చేసుకున్న ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో శతాద్రు దత్తా అరెస్ట్ అయి ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. అతనిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఈ విచారణలోనే ఆయన కీలక విషయాలు వెల్లడించారు. మెస్సీ స్టేడియంలోకి రాగానే అనేక మంది తాకటం, కౌగిలించుకోవటం వంటివి చేశారని, దీనివల్ల మెస్సీ అసౌకర్యానికి గురయ్యాడని, దీంతో అతడు షెడ్యూల్ కంటే ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయాడని దత్తా చెప్పారు. ఇక జన సమూహాన్ని అదుపు చేయాలని పదే పదే ప్రకటించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని విచారణలో వెల్లడించారు. మైదానంలోకి రావడానికి 150 మందికి మాత్రమే పాసులున్నాయని, కానీ అంతకు 3 రెట్లు ఎక్కువ మంది వచ్చారని, అందువలనే పరిస్థితి చేజారిందని శతాద్రు దత్తా చెప్పారు. మొత్తం మెస్సీ పర్యటనకు 100 కోట్లు ఖర్చయిందని శతాద్రు వెల్లడించారు. మెస్సీకి 89 కోట్లు చెల్లించామని, భారత ప్రభుత్వానికి 11 కోట్లు పన్నుగా చెల్లించామని తెలిపాడు. ఈ నిధుల్లో 30% స్పాన్సర్ల ద్వారా, మరో 30% టికెట్లు విక్రయం ద్వారా సేకరించినట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. ఇటీవల దత్తా ఇంట్లో సోదాలు జరిగాయి. అందులో భాగంగానే శతాద్రుకు సంబంధించి ఫ్రీజ్ చేసిన అకౌంట్లో 20 కోట్ల రూపాయలున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఇవి కోల్కతా, హైదరాబాద్ ఈవెంట్ల టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్ల నుంచి సేకరించినవని ఈవెంట్ నిర్వాహకుడు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే మెస్సీతో ఒక్క ఫోటో దిగాలంటే దాదాపు 10 లక్షల దాకా ఖర్చవుతుంది. ఇది వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇదంతా సహజమే అయినప్పటికీ ఇలా మెస్సీకి సంబంధించిన ఖరీదైన టికెట్లు అమ్ముడుపోతాయనేది ఇలా అర్థం చేసుకోవచ్చు.